గణేష్ నాయక్ గారు మన జాతి पीठाधिपति साल तो ग्वारिरो देव अपना दिवस साल बैठो है बाबू सिंह महाराज जय बोलो सेवालाल महाराज की जय बोलो रामराव महाराज की जय बोलो बाबू सिंह महाराज की अपना ग्वारिरो साल तो देव अपना दिवस साल बैठो है डिसिप्लिन తిరగడం బ్యాస్ బియాస్ అదే విధంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అజ్మల్ నాయక్ గారు పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ బీవీ పటేల్ గారు మా అన్న ఆయనను చూస్తేనే మాకు హోంశాంతి గుర్తొస్తుంది మంచిగా బాడీలో చాలా సైలెన్స్ వచ్చేస్తుంది అన్నట్టు బుద్ధుని రూపం మా అన్న గంగారాం గారు హనుమాన్ షిండే మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా నాతో పాటు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు బద్యానాయక్ గారు బాబు సింగ్ గారు అదే విధంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట్యా నాయక్ గారు విద్యార్థి సంఘం నాయకుడు మోతిలాల్ గారు నరేష్ గారు అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ కామారెడ్డి జిల్లాలో ఆయన నిద్రపోతలేడు నిద్రపోనిస్తలేడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ గారు అదేవిధంగా ఫస్ట్ టైం నేను అంటున్నా ఈ నియోజకవర్గంలో లంబాడి హక్కుల పోరాట సమితి మీటింగ్ ఎప్పుడు పెట్టలేదు 30 ఏళ్లలో ఇటు రాలేదు కానీ ఫస్ట్ టైం ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కారణం మీ జుక్కల్ నియోజకవర్గ నాయకత్వం జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎల్హెచ్పిఎస్ బాధ్యతలు తీసుకొని నేను వాళ్ళు కలవడానికి కుదరకుంటే కామారెడ్డిలో వచ్చి దాదాపు 150 మంది కూర్చొని మాట్లాడుకొని వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు వాళ్ళందరికీ చాలా మంది ఉన్నారు కష్టపడ్డారు అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎందుకంటే తల్లి గర్భం నుంచి బిడ్డ బయటికి రావాలంటే కూడా నొప్పులు భరించాలి తల్లి మానవ జాతిలో అంతకంటే బలమైనటువంటి ఒత్తిడి నొప్పి ఇంకెక్కడ ఉండదు ఒక మనిషి అమ్మ గర్భం నుంచి కొడుకు బయటికి బిడ్డ బయటికి రావాలంటే ఎటువంటి నొప్పి వస్తుందో అటువంటి నొప్పిని భరిస్తేనే ఆనందం మిగులుతుంది పోరాటం లేకుండా ఏ మార్పు జరగదు కష్టపడకుండా ఏ ఫలితం రాదు కాబట్టి ఇక్కడ మీటింగ్ ఇంత అద్భుతంగా సక్సెస్ చేసుకున్నటువంటి మా లక్ష్మణ్ కు శ్రావణ్ కు అదేవిధంగా రాథోడ్ రమేష్ కు గణపతికి రమేష్ నాయక్ కు రాథోడ్ అనిల్ కు పవార్ వినోద్ కు చవాన్ రవీందర్ కు అందరికీ పేరు పేరున వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది కష్టపడ్డారు వాళ్ళందరికీ అదేవిధంగా కామారెడ్డి జిల్లా నాయకులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా 2 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా ఉన్నాను ముందుగాల మీరు చాలా విషయాలు అడిగిండ్రు ఒకటి పోడు భూములకు పట్టాలు కావాలని కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల మేనిఫెస్టోలో పోడు భూములకు మళ్ళా రీసర్వే చేయించి పట్టాలు ఇస్తామనేటటువంటి మాటను మేనిఫెస్టోలో పెట్టింది నేనే పెట్టించిన శ్రీధర్ బాబు గారు దానికి చైర్మన్ ఉన్నారు 100% దాన్ని అమలు చేయించడం కోసం ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటా అని చెప్తా ఉన్నాను ఎందుకంటే రీసర్వే జరగాల్సిందే నిన్నగాక మొన్న లక్ష్మణ్ గారు మీ పక్క జిల్లా కరీంనగర్ జిల్లా ఆయన మంత్రిగా ఉన్నాడు ఆయన లక్ష్మణ్ అన్న ఆయన సమక్షంలో కూడా చర్చ చేసినాం దీనికి సంబంధించినటువంటి వెంటనే గైడ్ లైన్స్ రిలీజ్ చేయాలనేటటువంటి మాటను కూడా చెప్పడం జరిగింది ఇంతకుముందు మన జిల్లాలోనే జరిగినటువంటి మీటింగ్ లో చెప్పాను నేను అదే విషయాన్ని సీతక్క గారితో కూడా మాట్లాడినా తను రావాల్సి ఉండే ఇవాళ ములుగు ప్రాంతంలో భయంకరంగా వర్షాలు పడతా ఉన్నాయి నేను రాలేనన్నా చాలా ఇబ్బంది ఉంది నా సొంత కాన్సెన్సీ నేను పోకపోతే కుదరదు అనేటటువంటి మాటను ఆమె చెప్పింది ఆమె తరఫున కూడా అన్ని మీరు అష్యూరెన్స్లు ఇవ్వండి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నా వంతు నేను సహకారాన్ని అందిస్తా అనేటటువంటి మాటను సీతక్క గారు కూడా చెప్పడం జరిగింది మిత్రులారా అదే విధంగా మీకు చెప్తా ఉన్నాను నేను ఏమేమి అడిగినరో ఒకటి లోన్లకు సంబంధించి నాకు బాధ కలుగుతా ఉంది ఎక్కడ బాధ కలుగుతా ఉందంటే తెలంగాణ రాష్ట్రం కోసం నేను లంబాడి హక్కుల పోరాట సమితితో ఎట్లా కొట్లాడినో ప్రత్యేక రాష్ట్రం కోసం కూడా కేసీఆర్ తో పాటుగా ఆయన కంటే ప్యారలల్ గా అంతకంటే ఎక్కువ పోరాటం చేసిన ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన 2000 వస్తే నేను 97లోనే లంబాడి హక్కుల పోరాట సమితి వీరన్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో పెట్టినటువంటి మీటింగ్ లో బాధ్యత తీసుకొని పనిచేస్తాను తెలంగాణ సంఘర్షణ సమితికి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా నేను తెలంగాణ ఉద్యమంలో 10 మంది పేర్లు చెప్తే అందులో బెలైన కష్టం ఉన్నది నేను ప్యారలల్ గా నిలబెట్టుకుని సామాజిక న్యాయ ఎజెండాగా ప్రజా సంఘాల జేఏసీని ఏర్పాటు చేసుకుని పోరాటం చేసినటువంటి పరిస్థితి కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరికంటే ఎక్కువ అన్యాయం జరుగుతున్నటువంటి జాతి ఏదన్నా ఉన్నది అంటే అది లంబాడీలకే జరుగుతుందనేది నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను నేను ఇవాళ ట్రైకార్ చైర్మన్ ఉన్నా ఆ ట్రైకార్ సంస్థ వెల్ఫేర్ ను చూసేటటువంటి సంస్థ గత 12 సంవత్సరాల్లో 6 సంవత్సరాలు నోటిఫికేషన్లు లేవు లోన్లు లేవు కొత్త లోన్లు
ఇది న్యాయం అంటారా అన్యాయం అంటారా? ఇదే మాట నేను నిన్న మంత్రులు అడిగిన. గత రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉండొచ్చు, ఇలా కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారనే మాట మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. 6 సంవత్సరాలు ట్రైకార్ల కొత్త నోటిఫికేషన్ లేవు అంటే ఎంత బాధ్యత రహితంగా ఇవాళ గిరిజనుల పట్ల ప్రభుత్వాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే నేను ఇన్సైడ్ గుండి కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. నేను ముఖ్యమంత్రి గారితో మనం మాట్లాడినాం. బలరాం నాయక్ గారు, నేను, గిరిజన ఎమ్మెల్యేలు అందరూ ఆయన పిలిపించాడు, కూర్చున్నాం. నేను అన్నాను, అన్న గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు వరుస పెట్టి లోన్లకు ₹1 ఇయ్యలే, మనం ఇస్తున్నామా లేదా స్పష్టం చేయండి మాకనేటటువంటి మాట ఆయన ముంగడ పెట్టడం జరిగింది. ఎన్ని పెండింగ్లు ఉన్నాయో మొత్తం డీటెయిల్స్ అన్ని ఏమేమి ఇవ్వాలనో ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి మంత్రి గారికి నేను చెప్తా అనేటటువంటి మాటను ముఖ్యమంత్రి గారు చెప్పిన 2 రోజులకే మంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టారు. నిన్న కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఇమ్మీడియట్ గా చేయాల్సిన ఏమున్నాయి, 1 నెల 2 నెలలు ఆగి చేయాల్సిన ఏమున్నాయి, 6 నెలల తర్వాత చేయాల్సిన ఏమున్నాయో లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వండి అనేటటువంటి డైరెక్షన్ ఆయన ఇచ్చాడు. అధికారులకు అది డైరెక్షన్ ఇచ్చాము. త్వరలోనే గిరిజనులకు సంబంధించినటువంటి సబ్సిడీ లోన్ల పెండింగ్ ను క్లియర్ చేపిస్తాననేటటువంటి మాటలు నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను అధికారంలో ఉన్నా, నా పార్టీ అధికారంలో ఉంటది, ఆ పార్టీ జాతికి అన్యాయం చేస్తే కూర్చునే రకం కాదు. నేను క్లారిటీతో చెప్పదలుచుకున్నా. నేను కాంగ్రెస్ పార్టీకి పోయిందే మా జాతికి న్యాయం చేయడం కోసం. తెలంగాణలో ఈ జాతి తెలంగాణ కోసం కొట్లాడింది. తెలంగాణకు కేసీఆర్ దగ్గరికి ఎందుకు పోలే? కేసీఆర్ నాకు అష్యూరెన్స్లు ఇయ్యలే ఆ రోజు, కొన్ని విషయాల్లో ఇయ్యలేదు కాబట్టి పోలేదు. ఆయనతోనే పంచాయతీ లేదు, నాకు తండాల పంచాయతీలు చేసిండు ఆయన. ఆ రోజు అందరికంటే ముందు నేను ఆయన అప్రిషియేట్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చిన. ఇవాళ ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ మనం ఎస్టీలుగా గుర్తించబడి 50 సంవత్సరంలో కడిగిడినాం. నిన్న 20వ తారీఖు నాడు 1976 సెప్టెంబర్ 20వ తారీఖు నాడు గజెట్ వచ్చింది. లంబాడీలను ఎస్టీలుగా గుర్తిస్తూ ఆ రోజున్నటువంటి మహా నాయకురాలు ఇందిరాగాంధీ గారు మనకు పార్లమెంట్ లో చట్టం చేసి ఇవాళ ఎస్టీలుగా గుర్తించబడ్డాం. ఈ 50 సంవత్సరాలుగా జరిగినటువంటి ప్రయోజనం ఇందిరాగాంధీ పుణ్యం వల్ల, భారత రాజ్యాంగం వల్ల ఇవాళ మనం ఎస్టీలుగా ఇక్కడ కూర్చోగలుగుతున్నాం, మాట్లాడగలుగుతా ఉన్నాం. ఎవరన్నా తెలవనోడు లేకుంటే ఎవడో రెచ్చగొడితే మాట్లాడేటోడు, ఎస్టీలే కాదని చెప్పేటోడు వాని గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక కుట్ర జరుగుతుంది, మనం అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన జాతి మీద ఒక కుట్ర జరుగుతుంది, దాని పట్ల స్పష్టతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, మనకి ఇష్టం ఉన్నా లేకున్నా వాస్తవమే. ఈ రాష్ట్రంలో 78 నియోజకవర్గాల్లో ఎవరు ఎమ్మెల్యే కావాలి, ఎవరు ఎమ్మెల్యే కాకూడదని చెప్పి డిసైడ్ చేయగలిగినటువంటి స్థాయిలో ఇలా లంబాడీల జనాభా ఉంది, లంబాడీల ఓట్లు ఉన్నాయి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు చెప్పారు, ఈసారి లంబాడి జాతి మాకు ఓట్లేసింది కాబట్టి మేము అధికారంలోకి రాగలిగామని. ఇదే మాటను గౌరవ కేటీఆర్ గారు కూడా చెప్పారు. ఎందుకు మామూలు రాంబాల్ కు బాగా దగ్గర కేటీఆర్, ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ లో ఉంటాడు, నేను కాంగ్రెస్ లో ఉంటా. కానీ లంబాడి హక్కుల పోరాట సమితి టీఆర్ఎస్ ది కాదు, కాంగ్రెస్ ది కాదు, బీజేపీది కాదు, ఇది జాతి సంఘం మాత్రమే. ఏ పార్టీకి ఈ సంఘానికి సంబంధం లేదు. కొంతమందికి భ్రమలున్నాయి, అది క్లియర్ చేయదలుచుకున్నా. జాతి కోసం జరిగే పోరాటంలో లంబాడి హక్కుల పోరాట సమితి ముందుంటది. ఇలా బెల్లైనాయకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రాంబాల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈ సంఘం ఏ పార్టీకి అనుబంధం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఎవరు మాకు ప్రేమతో చూస్తే వాళ్ళకి గౌరవిస్తాం, ఎవరు ద్వేషిస్తే వాళ్ళను ఓడిస్తాం. ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ ఉండదు మాకు. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ సంఘం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. లంబడోళ్ల ప్రయోజనమే కేంద్రకంగా పనిచేస్తుంది. లంబడోళ్ళకి అన్యాయం చేస్తారంటే చూస్తూ ఊరుకోదు. ఈ కన్ఫ్యూజన్ తొమ్మిది సదా కేరో చేయాడు. మనం ఏ పార్టీలోనైనా వ్యక్తిగతంగా ఉండొచ్చు, కానీ జాతి సంఘం ఏ పార్టీకి అనుబంధంగా ఉండదు. నేను కాంగ్రెస్ లో ఉన్నా కాదు, ఇది కాంగ్రెస్ సంఘం కాదు. ఈయన బీఆర్ఎస్ లో ఉన్నాడు కాబట్టి ఇది బీఆర్ఎస్ సంఘం కాదు. ఈ క్లారిటీ, ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళకి తెలియదు. ఇది కూడా చెప్పదలుచుకున్నాం గంగన్న. అందుకనే ఎవరికన్నా నాయకులకు భ్రమలుంటే ఆ భ్రమలను తొలగించుకోండి. నంబర్ 1. నంబర్ 2, ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే పీఠాధిపతులు లెక్క ఫీల్ అయిపోతున్నారు. నాకు అర్థం కాదు. వీళ్ళంతా ప్రజలకు సేవకులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన హనుమంత్ గారు చెప్తా ఉన్నారు, మనం ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతోనే కుర్చీలలో కూర్చున్నాం. 1950 జనవరి 26 నుంచి భారతదేశంలో రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగానికి ప్రభువులు ప్రజలు. ఇక్కడ కూర్చున్నోళ్లే పాలకులు, మీరు కూర్చున్న వాళ్ళు పాలకులు. ఆ రాజ్యాంగం ప్రకారం ఈ దేశం నడుస్తుంది. ఈ ప్రజలు ఓట్లేసిన వాళ్ళు మనకు సేవకులుగా అవకాశం ఇస్తే మనం ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతా ఉన్నాం. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, గ్రామ సర్పంచ్ కైనా వీళ్ళందరూ ప్రజలకు సేవకులు మాత్రమే.
ప్రభువులు కాదు, నాయకులు కాదు. వాళ్లకు ప్రజలకు సేవ చేయడమే ఎజెండాగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కుర్చీ మీద కూర్చున్న తర్వాత నేను చాలా గొప్ప భావన ఎవరికన్నా ఉంటే నువ్వు మాకు సేవకునివి రా అనే విషయాన్ని గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను, ప్రజలకు సేవకులు అనే విషయాన్ని గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మిత్రులారా, ఇవాళ లంబాడీలకు ఏం ప్రమాదం వస్తా ఉంది గుర్తుపెట్టుకోండి. 78 నియోజకవర్గాల్లో మన ఓటు బలం ఉంది. కొంత దగ్గర 25 ఉండొచ్చు, దేవరకొండలో 1,10,000 ఉన్నది, నాగార్జున సాగర్ లో 70,000 ఉన్నాయి, ఆ పక్కనే ఉన్నటువంటి మిర్యాలగూడలో 50,000 ఉన్నాయి. మీ జిల్లాలో దాదాపు 5 కాన్స్టెన్సీల్లో మన జనాభా ఎంత ఉందో నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎల్లారెడ్డిలో ఎంత ఉంది, బాన్స్వాడలో ఎంత ఉంది, ఇక్కడ ఉన్నటువంటి జుక్కల్లో మా గంగర తెలుసు, సిండే సాప్కు తెలుసు, మన ఓట్లు ఉన్నాయి. ఎవరెమ్మెల్యే గెలవాలనేది డిసైడ్ చేయగలం. కాబట్టి ఈ రాష్ట్రం మీద ఆధిపత్యంలో ఉన్నటువంటి కులాల్లో ఉన్నటువంటి ఒక 10-15 మంది, అలా పేర్లు కూడా తెలుసు నాకు, నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఒక 10-15 మంది అధికారంలో మేమే శాశ్వతంగా మా కులాలే ఉండాలని ఆలోచిస్తున్నటువంటి ఒక 10-15 మంది లంబాడీ జాతిని మానసికంగా తొక్కేయడం కోసం ఒక కుట్ర చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఆత్మ న్యూన్యత గురి చేసేటటువంటి కుట్ర జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు డైరెక్ట్ కొట్లాడడం శాతగాక ఒకరిద్దరు మన ట్రైబల్స్ లోనే ఉన్నటువంటి వాళ్ళతోని రకరకాల పద్ధతిలో మనల్ని ఎనిక్కినట్టే కుట్ర చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, లంబాడీ జాతిని బంజారా జాతిని ఎవడు ఎనిక్కి నెట్టలేడు, ఎవడు తొక్కేయలేడు. ఆ 10-15 మంది పేర్లు టైం వచ్చినప్పుడు చెప్తాం, వాళ్ళ రాజకీయంగా పాతాళంలో తొక్కేస్తాం. ఇది మాత్రం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. టైం వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు కూడా చెప్తా నేను, ఎందుకంటే నేను ఆవేశపడను, వాస్తవాల పునాదుల మీదనే పోతా. అందుకనే మిత్రులారా, మీకు కోరేది ఏంటంటే మనం సతర్కతో ఉండాలి, మనం జాగ్రత్తగా రెడవాస్ ఏ जगती पर दीप जाते ग्वार एंड ग्वार आज ग्वार एंड देखे तो रास ग्वारी ग्वार चमकरे ఈ గ్వార్ ఎంత కేले वो ग्वार केले जोकड़ो अपने से ग्वार वस्तु नहीं ग्वार जमाई आता ग्वार कदरा ग्वारी ग्वार कदरा हाथ पड़तो శివలాల్ మహారాజ్ కి అన్న. ఈ భూమి మీద 2 జాతులు మా లెక్క ప్రకారం. షిండే సాబ్ గ్వార్ అంటారు మమ్మల్ని, మేము మిమ్మల్ని గ్వార్ అంటాం. ఇది మా డివిజన్. మమ్మల్ని మా పేరేంది, బంజారా కాదు, లంబాడీ కాదు, సుగాలి కాదు. ఈ 3 పేర్లు సమాజం మాకు పెట్టిన పేర్లు. మా ఒరిజినల్ పేరేంది గ్వార్. మేము బంజారా కాదు, మేము లంబాడీ కాదు. బంజారాని ఎవరు పెట్టినరు? అగో అట్లా పోతున్నటువంటి వాళ్ళ బంజారాలు అని చెప్పి సమాజం పెట్టింది. లంబాడీలను ఎవరు పెట్టినరు? బ్రిటిష్ వాళ్ళు పెట్టినరు. మేము పెట్టుకున్న పేరు కాదు, మా ఒరిజినల్ పేరు గ్వార్. మేము గానోళ్ళు ఎవరైనా ఏమంటాం, మేము గ్వార్ అంటే షిండే సాబ్ మాకు గ్వార్, అగో మా మహారాజు మాకు గ్వార్, మాసిర్ బేటకు అట్లాగే మా పెద్ద మాకు గ్వార్. అందుకనే ఇప్పటి నుంచి మీకు మా జాతి వాళ్ళు ఎక్కడ కనబడ్డా గ్వార్ భాయ్ అని పిలవాలని చెప్పి కోరుతా ఉన్నా. మమ్మల్ని గ్వార్ భాయ్ అని పిలవండి. అది ఒరిజినల్ పేరు మాది, చరిత్రలో ఉన్నటువంటి పేరు. సాక్ష్యం లేకుంటే మా పెళ్లి జరగదు, సాక్ష్యం లేకుంటే మా పూజ జరగదు. భూగోళం గుండ్రగా ఉన్నదని కనిపెట్టినటువంటి ఆర్యభట్ట, ఆయన భట్ట కాదు భగత్, ఆర్య భగత్ మా జాతిలో పుట్టినటువంటి బిడ్డ. వీళ్ళని భగత్ అంటారు, చాలా మంది ఉంటారు ఇక్కడ భగత్లు. కాకుంటే వాళ్ళని మంత్రాలు చేసే వాళ్ళకి కింద నెట్టేసిండ్రు. కానీ జ్ఞానులు వాళ్ళు, సున్నాను గట్టిపెట్టిన వాళ్ళు, ఈ ప్రకృతిని కనిపెట్టే వాళ్ళు, ఈ భూమి మీద ఎవరికి తెలవక ముందే రౌండ్ గీతలు అన్న చాకు అంటారు మా దాంట్లో. చాకు అంటే తెలుసు కదా నీకు, చోకో, అది రౌండ్ గా ఉంటది, భూమి గుండ్రంగా ఉంటది అనేటటువంటి విషయాన్ని ఏమరాని ఆ అక్కని అడిగినా చెప్తుంది. చాకు అంటే చోకో అంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఈ జాతి దాదాపు బుద్ధిస్ట్ లిటరేచర్ నుంచి ఈ రోజు వరకు ఒకటే కల్చరు, ఒకటే భాష, ఒకటే సంస్కృతి ఉన్నటువంటి జాతి, ఒకటే ఆచార వ్యవహారం ఉన్నటువంటి జాతి, ఒక దగ్గరనే నివసించే జాతి. భారత రాజ్యాంగం చెప్తుంది ఎస్టీలుగా ఉండాలంటే 5 లక్షణాలు ఉండాలని చెప్పి. ఒక భాష ఉండాలి, ఒక సంస్కృతి ఉండాలి, ఆచార వ్యవహారాలు ఉండాలి, మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి బయటగా దూరంగా వేరే ఉండాలి. లంబడోళ్ళు తండాల్లో ఉంటుర్రా లేకుంటే ఊర్లలో వచ్చుంటుర్రా? తండాల్లో కదా ఉంటది. కాబట్టి భారతదేశంలో మొత్తంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనన్నా భారత రాజ్యాంగం ప్రకారం ఎస్టీలుగా అవకాశం ఇవ్వాలంటే మొట్టమొదటిగా ఇవ్వాల్సినటువంటిది బంజారా జాతికి, గ్వార్ జాతికి అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ మా మిత్రులు మహారాష్ట్రలో అడుగుతా ఉన్నారు మమ్మల్ని కూడా ఎస్టీలో చేర్చండి అని. వాళ్ళు ఎస్టీలే. 1921 జనాభా లెక్కల్లో నిజాం ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో
ఎథనికల్ గ్రూప్ కింద ఉన్నారు. 3 లక్షల జనాభా 31లో చేసిండ్రు, 41లో చేసిండ్రు. ఎథనికల్ గ్రూపు అంటే ఏ మతాన్ని ఆచరించకుండా సొంత మతాన్ని కలిగి ఉన్నటువంటి జాతి. మనమంతా మనదే మతం. మన ప్రభు శివలాల్ మహారాజ్, మన ప్రభు రామ్రామ్ మహారాజ్, మన దేవీ దేవతలు, ఈ ప్రపంచంలో 7 ఆడ తల్లులు దేవతలుగా కలిగినటువంటి మానవ జాతి ఇంకోటి లేదు. సాతి భవాని. నేనంటా ఉన్నాను, అంటే కుటుంబ వ్యవస్థ ఏర్పడక ముందు తల్లి మాత్రమే బిడ్డలకు తెలిసేది. ఆ తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి జాతి ఇది. కాబట్టి 7 తల్లులు దేవతలుగా పెట్టుకున్నటువంటి జాతి. ఆ 7 తల్లులకు 7 లక్షణాలు ఉన్నాయి. ఒకరిని మమ్మల్ని కాపాడుతుంది, ఒక తల్లి మా పశువుల్ని కాపాడుతుంది, ఒక తల్లి మా సంపదను కాపాడుతుంది. ఇట్లా 7 తల్లులను పూజించేటటువంటి జాతి మాది. కాబట్టి ఇంత గొప్ప జాతిని ఇవాళ ఎవరో బదనాం చేద్దామని కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దీన్ని వెనక్కి నెడదామని కుట్రలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మా బాయువుने बियावन कह छो આપણે એક રેણો મહારાજેર આશીર્વાદ રેણો. આને તો પૂજારું સાહેબ બેઠે છે. ભિયા તમે સેને એક વિજ્ઞપ્તિ કરો છો, ગ્વારેર વાટે જાઓ મત. ગ્વારેર વાટેમાં બામણેર વાટેમાં જાઓ. આપણે ગ્વારેર પૂજા કરા, આપણે જેવેન ધોકા, આપણે ભવાની ધોકા, આપણે વાળે જણા વાયા કરાવા. બામણે લાતાની ઘરેમાં વાયા મત કરાવો, સુચાર વાયા. મારા તમ સેન કેનો ઘરમાં કરો છો. ઈ વાત અજન કે તો ગ્વારેર ઠાટી છોડ દીને, ग्वारेर वाट छोड़ दिने तो ग्वारेर वाटा देतो. ग्वारेर वाटा जायजन काय कथे ग्वारे में दुसरे केनी भेळतो काय कथे चांगड कथा केनी पतो आपण ग्वारेर वाटे जाओ तो आपण काय म्हणतो ना आपण चांगड जाओ काय पण आपण चांगड विया काय. కాబట్టి గ్వారేర్ వాటేన చేర్చని आजकाल सदवले जपडो 4 पॉइंट पारले ताणी सुचारून जाताणी ग्वारेर वाटे शिकारायचे. ग्वारेर ठाटीन जारे ग्वारेर वाटे सीखो, ग्वारेर साधु सीखो, नौकरी सारू सीखो. प्रति भाई अब देख तो खतरा आज बैठी तुम्हारी याडियो मेरा में बैठी देखता हूँ. मेरा भाव में अधिकारी है ये भाई उनसे कह रहा छू दाढ़ी अब आज तुम्हारे एरिया तो ड्रेस दूसरे एरिया छोड़ देने बेसिया पर प्रति भाई ने प्रति भिया ने तार घरे में खచ్చితంగా एक अपन पंडगले पब्बाले अपन मीटिंग अपन ग्वारे ड्रेस पहनले जाणो कोर तू नौकरी घाले मत जो पण 12 तार फंक्शन आवाज घाले त्याने काही इब्बंदी तोने तार सुचारून तार वाता शिकाय काही इब्बंदी तार ग्वारियार पद्धति में वाया करे काही इब्बंदी तुळजा भवानी खूब पूजस को वाया सदा हनुत करावण गए. जिस दिन तार घरे में बावणार भैंस होते उस दिन तार ग्वारियार देव पाती डगर होच. ग्वारियार ढाटी भूल तू ग्वारियार देव डगर होतो तू ग्वारियार वाटे डगर होतो उ ग्वारियार चिपला तार बेले घाजरो तो तू वेगो रोबो उ रोबो ग्वारियार बाई करे वाला रोबो वेजास्तू तू ग्वारेर बाई करे वाला रोबे वेची गए ई जातेर घाटी रांगे ले जाए वाला रूप मनिका व्यक्ति को सोच कर कहतो हुयो खచ్చితంగా सरकार थी जितना भी आवणो और सार में लड़ाई मारे तैयार छो तमे जरायन तैयार छो तम कहती तम के अवसर छेनी आता राजनिक व्यवस्था छे आता राजुल कुणी छे प्रभुल कुणी छे आपण वोट घालतो एमएलए वे उ ज्यादा कम करतो वोट सवार उल्टा करना काय तम के अवसर छेनी 3 वर्ष में फरक ना 4 वर्ष में फरक ना अर्धवेरीच काय जमीन मोठ कुणी छे नहीं से नवमी नवाज हुए आपण से नो भगवान आशीर्वाद देती जाए. కాబట్టి आता सजवण ग्वारिया सुचारू सदा केरो छो हम आपण ईर्ती जाओ आपण लेखेती चालो तमारलार बेले ना करछ तम के अवसर छे नहीं पर उठो महाराज आशीर्वाद सापड़े ने भगवान आशीर्वाद से नरामारी आशीर्वाद से वो यार आशीर्वाद थी जगती चाल रही तो परिस्थिति से देर सारू बिया आज थी जुक्कल बिया केला तू बाबू सिंह केलायो पक्को వెనకబడిన जगन गव्हर्नमेंट एक కొత్త स्कीम लागू करायचा आम्ही अप्लाय किदेवियो राजीव युवा विकास केन मारो हाथे छौ से अप्लाय किदे छो नेक्स्ट मंथ थी स्टार्ट वेवाळ छे जतरा भी छे सेती ज्यादा लोने तमार नियोजक में देन कोशिश करू मार जिम्मेदारी केन करो छो काकुंटे ओरे खाली सब्सिडी पारे सारो मतलब केरो छो प्रति ఒక్కడు एजन तो मा आयजर पछे 3 यूनिट्स तक ऑलमोस्ट 70% यूनिट विजिट की दो बिया 25 यूनिट पेंडिंग पड़ी जाए मत खुद भी साथ ओपन करे एजन तो रेजर चाहिए वो आज 10-10 एक यूनिट 10-10 15 मन के पंतरे से तमें सदा करो जणो काय कहतो अरे चाय दुकान घालस 10,000 रुपया कमायची काय दारू छे लाज करे छे आपण वणजारा सदा बिजनेस करे सदा આપણે માલમ आपण लोई वाचो आपण डीएनए वाचले కాబట్టి व्यापार करो व्यापार कु करो निजायती करो मोसम करे छे लबारी क्वार छे भगवान कोजू आपण शिवभाई कोजू केरी छिनेर छे नी केरी वस्तु पाडर छे आपण व्यापार करा निजायती बचा जाते रांगले जावा ग्वारे ढाटी रांगले जावा
ग्वारेर देवेन दोकेर भूल दो ग्वारेर देव तप्पा ग्वारेर इत्ती तप्पा ग्वारेर छेड़ त्या छेड़ के तो हम लोग जय बोला सेवालाल महाराज की, मेरामत दंडी गाड़ी की, राम राम महाराज की, बाबू सिंह महाराज की।